నీ గురించి తెలుసుకునే ముందుగాల నువ్వు పాడిన పాట మాకందరికి తెలిసిన పాట రంగస్థలం పాట నాకు చాలా ఇష్టమైన పాట పాడన్నా. నీకు ఇష్టం అంటున్న వాడి పాడు తల్లి. సరే అన్న. ఆ గట్టునుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునేమో సీసాడు సార ఉంది, కుండేడు కళ్ళు ఉంది, బుడ్డేడు బ్రాంతి ఉంది, ఈ గట్టునేమో ముంతడంత మంచిగుంది, ఆ గట్టునుంటావా నగన్న. ఎంత బాగుందన్న. అన్న ఈ పాటలో నీకేదో మోసం కూడా జరిగిందా నిన్న? ఇక ఏదో జరిగిందమ్మా. వదిన పాటలు మస్తు లైక్ చేస్తుందా నీవి? ఇక ఆమె సంసారం ఆమెది, నా సంసారం నాది. నా పాటల జోలికి ఆమె రాదు, ఆమె డ్యూటీ జోలికి నేను. రేలార రేలార పాడిన నీకు నచ్చిన పాట ఏదైనా పాడన్నా. ఫస్ట్ నన్ను రేలార రేల్లో నిలబెట్టిన పాట, నన్ను ఆ మెట్టే ఎక్కించిన పాట జాలే. జాలవైతద్దాలు వయ్యి జాజికాయల పొత వయ్యి సిగురు బలచంద్ర చిలకమూతి జాలవయ్యి గునుగు బలచంద్ర గురిగింజల పొత వయ్యి రైకమూటి గట్టె రత్నాల జాలవయ్యి నిన్ను వయ్యి నన్ను వయ్యి ఇపు నా ఇంజాము అద్దములా చూసుకుంటే ఇద్దరు గచ్చటట్టు జాలే జగమయ్య జాలే వయ్య జాలే వయ్య జాలే వసినవేవయ్యా ఉదంగమయ్య రైకే గుట్టినవేవయ్యా. చూపుకు నచ్చిన నాడు చూపుకు నచ్చిన నామగుడు మనోడమ్మో. మీ జీవితంలో ఏదైనా మరపురాని ఘట్టం ఉందా అన్న? సంతోషకరమైనది కానీ బాధాకరమైనది ఏదైనా సంఘటన? ఇక మేమంతా తెలుగు రాష్ట్రాలు మొత్తం తిరిగి ఈ ప్రోగ్రాంలు చేస్తుంటాం. బనగానపల్లి అని ఒక ప్రోగ్రాంకి వెళ్తున్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ సార్, 30-35 కుట్లు పడ్డాయి ఇక్కడ. అప్పుడు ఇక అంతా టీవీలో స్క్రోలింగ్ కూడా పోయిండు అని చెప్పి వచ్చింది. భగవంతుడా నాకు ఈడ్చి కొడితే 35 సంవత్సరాలు, ఇప్పుడే నువ్వు 2 నాకు తీర్పు ఇచ్చినవా? కొంచెం నవ్వుపిచ్చి కొంచెం ధూమ్ ధామ్ చేద్దాం ఇంకా చదవా. అల్లి బిల్లి అంగుర తోట ఓ సెందురమ్మ, ఆ తోటలో ఉన్న బండ్ల బాట నా ముద్దు గుమ్మ. అల్లి బిల్లి అంగుర తోట ఓ సెందురమ్మ, ఆ తోటలో ఉన్న బండ్ల బాట నా ముద్దు గుమ్మ. ఆ బండ్ల బాట కాడికొస్తే ఓ సెందురమ్మ. రాళ్ళానికి లేసు పెట్టేటి దాన్ననురా, రాళ్ళానికి లేసు పెట్టేటి దాన్ననురా, రాగి ఉంగరాల రాత రాసినావురో మందులోడో 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 ఊరి మాయలోడా, మామరారో గోగు సిన్నవాడా, ఆ గట్టునుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునేమో సీసాడు సార ఉంది, బిందెడు కళ్ళు ఉంది, బుక్కెడంత బ్రాంతి ఉంది, మరి ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది, ఆ గట్టునుంటావా నగన్న ఈ గట్టుకొస్తావా. అందరికీ శనార్థులల్లా జై సేవాలాల్. నేను మీ బంజారా సుజాబాయ్, మీరు చూస్తున్నారు కేబిఎన్ తెలుగు టీవీ. పాటలు విన్నాక మీకు అందరికీ గుర్తొచ్చిందిలే నేను యాడికొచ్చినానో. ఈ పాటలన్నీ పాడిన మన తెలంగాణ ముద్దు బిడ్డ మన శివనాగులన్న తానికొచ్చిన. పల్లె నుండి ప్రపంచ దేశాల వరకు ఏడైనా సరే శివనాగులన్న అంటే తెలివనోళ్ళే ఉండరుల్లా. మా టీవీ రేలార రేలాలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన మన అన్న శివనాగులన్న గీడ ఆమన్గల్లు కాడ పొలం కాడ ఉన్నాడని తెలిసిందిల్లా. ఎన్ని రోజులైందో అన్న గొంతిని. ఇవాళ అన్న తానికోయి అన్నతోని ముచ్చటించి మంచి మంచి పాటలు పాడుకుందాం పారి. ఓ తమ్మి, శివనాగులన్న బాయ్ ఉంది కదా, ఏడుంది తమ్మి? గాడున్నాడా తమ్మి? అగో అన్న నీళ్ళు కడుతున్నాడు పొలానికి. ఓ శివనాగులన్న. ఎవరమ్మా? అరే సుజాత లాకుంది. ఏందమ్మా ఇంత దూరం వచ్చినావు? అన్న నీకోసం వస్తే అన్న నీ గొంతుని ఎన్ని రోజులైందన్న? ఇంటే ఇంటివి కానీ ఇంత ఎండక ఎండాడు అన్న చల్లగా ఉంది. తెల్లగా ఉండవు, నల్లగా అయిపోయావు. నేనంటే నల్లగా ఉండా, నేను నల్లగున్నా తెల్లగా కాలేను. అన్న నువ్వు నల్లగున్నా నీ మనసు బంగారం, నీ గొంతు బంగారము. అసలు పల్లె నుంచి దేశ విదేశాలు అమెరికాలో అసలు నీ గొంతు, అసలు ఆ స్టేజ్ ప్రోగ్రాంలు అవన్నీ అసలు నేను పోయినప్పుడు చెప్తుంటే ఇంకా నీ దగ్గరకు వచ్చేసిన. బంగారమేగా? బంగారం అన్న. నీకు నడుము కొట్టానని చెప్పిస్తుందా? పా అన్న, మంచిగా చల్లగా కూర్చుందా మేడైనా. దా భద్రం, ఇవి మడ్లు. అమ్మా చెప్పిన గదుల్లా శివనాగులు అన్నతానికి వచ్చేసిన మన ఫోక్ సింగర్ అన్న తెలుసు కదా. అన్నతానికి వచ్చిన అన్న మంచిగా చల్లగా ఇగో చెట్టు కాడ కూర్చోబెట్టిండు. ఇంక అన్నతోని ముచ్చటించి అన్న పాటలన్నీ ఇందాం పారి. అన్న శనార్థులు అన్న. మా నమస్కారం తల్లి. బాగున్నావు అన్న? బాగున్నా తల్లి.
అన్న నీ గురించి తెలుసుకునే ముందుగాల నువ్వు పాడిన పాట మాకందరికి తెలిసిన పాట రంగస్థలం పాట నాకు చాలా ఇష్టమైన పాట పాడన్నా. నీకు ఇష్టం అంటున్న వాడి పాడు తల్లి. సరే అన్న. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునేమో సీసాడు సార ఉంది, కుండేడు కళ్ళు ఉంది, బుడ్డేడు భ్రాంతి ఉంది, ఈ గట్టునేమో ముంచడంత మజ్జిగుంది, ఆ గట్టునుంటావా నాగన్ ఈ గట్టుకొస్తావా. ఇతల్లి అబ్బబ్బబ్బా ఎంత బాగుందన్న. అన్న ఈ పాటలో నీకు ఏదో మోసం కూడా జరిగిందా నిన్న? అన్న ఆడియోలో అయితే నీ పాటనే ఉంది. నేను నిన్న ఇక ఏదో జరిగిందమ్మా, దాని గురించి ఇప్పుడు ఆలోచన చేస్తే మనసు బాధ, నీకు బాధ నాకు బాధ. సరే అన్న. అన్న ఏడో అన్న మీ ఊరేది? అమ్మ నాది నాగర్ కర్నూలు జిల్లా, కొత్తగా అయింది జిల్లా, బిజ్నపల్లి మండలం పాలెం గ్రామం. కానీ అత్తగారిది ఆమన్గల్ కాబట్టి, మీరు ఆమన్గల్ వచ్చారు కాబట్టి, మా భార్య ఇక్కడ జాబ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నా. అన్న ఏం పేరు అన్న? వదిన పేరు దీప. దీపనా? వదిన పాటలు మస్తు లైక్ చేస్తుందా అన్న నీవి? ఇక ఆమె సంసారం అనేది, నా సంసారం నాది. నా పాటల జోలికి ఆమె రాదు, ఆమె డ్యూటీ జోలికి నేను పోను అన్న. అట్లా. సరే అన్న, నువ్వు రేలాలో పాడిన నీకు నచ్చిన పాట ఏదైనా పాడన్నా. చాలా ఉన్నాయమ్మా. రేలా ఫస్ట్ సిరీస్కు నేను ఓడడం జరిగింది. 70 మంది సెలెక్టింగ్కి వస్తే నేను ఒక్కనే సెలెక్ట్ అయినా. ఫస్ట్ మామనార్ జిల్లాకి వెళ్ళి ఫస్ట్ సెలెక్ట్ అయింది నేనే. 70 మందిలో ఒక్కనే ఫస్ట్ అరువుకు నేనే వాడినా. అందులో 6 పాటలు పాడినా. సరే అన్న, రేలార పాడిన నీకు నచ్చిన పాట ఏదైనా పాడన్నా. ఫస్ట్ నన్ను రేలో నిలబెట్టిన పాట, నన్ను ఆ మెట్టే ఎక్కించిన పాట జాలే. ఈ మధ్యలో మంగళి కూడా వాడింది, కానీ ఫస్ట్ ఆ పాట తెచ్చింది నేను. బ్రీత్లెస్ సాంగ్. అప్పుడు ఆ టైంలో నేనే బాగా బ్రీత్ పట్టి పాడినట్టు. అది రామస్వామి అన్న వాడిండు. రామస్వామి అన్న తర్వాత నేను ఆ పాట పాడినా. పాడాలా నీకోసం? పాడన్నా. జాలే ఓ సినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలే ఓ సినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాల వైతద్దాలు పోయి జాజికాయల పూత పోయి, జాల వైతద్దాలు పోయి జాజికాయల పూత పోయి, జాల వైతద్దాలు పోయి జాజికాయల పూత పోయి, సిగురు జబ్బాల చంద్ర చిలకమూతి జాల పోయి, గునుగు గుబ్బాల చంద్ర గురిగింజల పూత పోయి, రైక మూటి గట్టి రత్నాల జాల పోయి, నిన్ను పోయి నన్ను పోయి ఇపు నా ఇంజాము అద్దములా చూసుకుంటే ఇద్దరున్నే గచ్చేటట్టు, జాలే జంగమయ్యా జాలే మయ్యా జాలే మయ్యా జాలే, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా. ఇది ఫస్ట్ నేను వాడినమ్మా మామనార్ సెలక్షన్ జరిగినప్పుడు. ఈ పాట బాగుంది, నువ్వు బాగా వాడినావు అని సురేష్ సారు మా టీవీ డైరెక్టర్ ఇక తీసుకొని పోయిండు. ఫస్ట్ క్యాప్ నాకే పెట్టింది. అది క్యాప్ పెడతారు అన్నట్టు. ఫస్ట్ ఎవరు సెలెక్ట్ అయ్యిండ్రు అనేది రేలకు మళ్ళీ అడుగు పెట్టడానికి, సెలెక్ట్ చేయడానికి కోసం ఓ 70 మంది నిలబడితే ఫస్ట్ క్యాప్ నాకే పెట్టింది. క్యాప్ పెట్టి నేను సెలెక్ట్ చేసి ఆ పాట అందులో ఒక 6 సార్లు వాడినా. అన్న ఎట్లా పోయినావు అన్న? నీకు అవకాశం ఎట్లా వచ్చింది? నువ్వు పాలమూరులో కదా ఉండేది. పాలమూరులో కదా, అంటే అన్ని జిల్లాలలో ఇంటర్వ్యూలు చేసుకుంటూ వచ్చారు. పాలమూరు జిల్లా కూడా ఇంటర్వ్యూ ఉన్నది. అప్పుడు నేను హౌసింగ్లో వర్క్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేస్తుంటే నాకు చివరి రోజు తెలిసింది. లాస్ట్ బస్ ఎక్కిన పోయేసరికి ప్యాకప్ మొత్తం కెమెరాలు అందిస్తున్నారు. సార్ అని అడిగినాడు. ఏందిరా బాబు అంటే పాట పాడతా సార్ అంటే, పాడరా బాబు అన్నాడు. పాడినా. ఏం పాట పాడినా? ఇదే జాలే. ఇదే పాడినా? ఇదే పాడినా. పాడేసరికి అరే బాగా పడుతున్నారు బాబు, ఏ రోజు పిలిపిస్తే వస్తావా అని అడిగాడు. అంటే వస్తా సార్ అన్న. వీళ్ళు పిలుస్తారో పిలువరో అవుతావు జోలు చెప్పిపోతారు అనుకున్నా నేను. ఫోన్ వచ్చింది. అప్పుడు నేను ఎక్కడన్నా జగిత్యాల ఉప ఎన్నికలు, జీవన్ రెడ్డిది అనుకుంటా, జీవన్ రెడ్డి గారిది, జగిత్యాల ఉప ఎన్నికల్లో అక్కడ పాటలు పాడుతున్నా. అప్పుడు ఫోన్ లేదు మనకు. జంగిరెడ్డి అన్నకు ఫోన్ వస్తే మనకు చెప్పాలి. జంగిరెడ్డి కరీంనగర్లో, నేను జగిత్యాల. చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. మళ్ళీ వాడిని. అన్న ఆడవాడిన పాట వాడన్నా, నీకు మంచిగా గుర్తింపు తెచ్చిన పాట. ఆడవాడినే పాట తల్లి. అన్న కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాట్లాడాడు, కోలు 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 కోలన్న కాదు మేలు, ఒట్టి సుప్ప కట్ట మా అత్త కన్నులొట్ట, నా చేతికోగ జట్ట నేనెట్ట గడుదు కట్ట, కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాట్లాడాడు. అన్న సూపర్ అన్న. అన్న నువ్వు పాటలు రాస్తావు కూడా కదా అన్న? బాగా రాస్తావా? అంటే నాకు వచ్చినట్టు రాస్తామా. ఇప్పుడు కొత్తగా ఏమైనా పాట రాసినావా అన్న? చాలా రాసిన. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైనా పాట పాడన్నా? లేటెస్టా? కానీ ఇంకా అదేమంటారు, యూట్యూబ్లోకి రాలేదు. అంటే వచ్చిన పాటలు వాడన్నా మళ్ళీ పాడబడదు, ఎందుకంటే పేపర్ లీక్ అయితే మళ్ళీ అందరు ఎగ్జామ్ రాస్తారు, అందుకని అట్లొద్దు. మామూలుగా నీకు మంచిగా అంటే నువ్వు రాసిన పాటలు రీసెంట్గా హిట్ సాంగ్ ఏదైనా పాడన్నా? నేను రాయలేదు, కానీ నేను పాడిన పాటను ఒక అతను ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ ఉంది ఆ సాంగ్. అత్తరు సాయబు మంచోడమ్మ సూపుకు నచ్చిండు, అది రేపు ఫ్రైడే రిలీజ్. కానీ ఉప్పల్ బాలు గారు దాన్ని యాక్టింగ్ చేసిండు. నిన్న మొన్న అదేందామంటారమ్మా మీరు, ఇన్స్టాగ్రామా, అందులో బాగా ట్రెండ్ అయింది. 5 లక్షల వ్యూస్ పోయినాయి.
అత్తరు సాహెబు బాగుండమ్మా సూపుకు నచ్చిండు అత్తరు సాహెబు బాగుండమ్మా సూపుకు నచ్చిండు సూపుకు నచ్చిన నాడు సూపుకు నచ్చిన నామగుడు మనోనేడమ్మో అత్తరు సాహెబు రారా ఇండ్ల రింగుల రాజారారా నా అత్తరు సాహెబు రారా నా రింగుల రాజారారా అంటే నేను వాడిన పాటను ఫోక్ స్టైల్ వీళ్ళు కొంచెం డిఫరెంట్ చేంజ్ చేసారు ఆ డిఫరెంట్ నోడుక నేను కొంచెం మాడ్యులేషన్ చేసి పాడినట్టు అది ఎట్లుంటుందని పూర్తిగా వాళ్ళ తగ్గట్టు మార్చారు బాగుందమ్మ పాట బాగా రాశారు అప్పుడు కూడా బాగుంది ఇప్పుడు పాడితే కూడా బాగుందన్న ఇది వేరు మళ్ళా అది కరెక్ట్ మనకు అన్న నువ్వు మీ అమ్మ మీద కూడా ఒక పాట పాడినావు కదన్నా రాశి అమ్మ కాదు అవ్వ అవ్వ అదే భూషవ అని ఉంటది అదే ఒకసారి పాడన్న పాట అవ్వభూషవ్వో మా అవ్వభూషవ్వా ఎంత చక్కని గుణము నీది అవ్వభూషవ్వా అవ్వభూషవ్వో మా అవ్వభూషవ్వా ఎంత చక్కని గుణము నీది అవ్వభూషవ్వా ముసలితనము మీద పడ్డ మాయమరుమం గరుగనీయవు కష్టజీవిగా పేరు ఉన్న కారం మెతుకుల బువ్వ నిడువవు గిరి కచ్చీరులోకి ఆసరుకు లాకుపోయి మందిలో నా కలిసి నీవు మస్తరేసుకుంటావమ్మా కొడుకులు కోడళ్ళు ఉన్నా మనుమలు ముని మనుమలున్నా చేతగాని దినము నాడు సారెడంతా వస్తారంటే ఒక్కరన్నా సేరదీయక దిక్కులేని పచ్చివయ్యి బాట పోంటే ఏడ్చుతుంటావు బతికెతోవా చూసుకుంటావు అమ్మాయ్యా లేకపోయిన యాలకింత ఉడకబెడతావు పొట్టలేసుగా వండుకుంటావు పొడుపు కథలు చెప్పుతుంటావు శాతురాలు చెప్పుకుంటా సంకనేసుగా దిప్పుకుంటా పాత చీరల షెల్లెనేసి జోలవాడిన జ్ఞాపకాలు ఇట్లా ఈ కాలంలో ఎవరైనా చేస్తున్నారా అమ్మ లేదన్నా ఫోన్ తీసి ముందర పడేసి వానికి ఒగ్గో బొగ్గో కలిపి పడి చెంచతో నోట పెడుతున్నారు కానీ అప్పుడు మనల్ని హాయిగా భుజం మీద వేసి పండ పెట్టుకుంటా జోకొట్టుకుంటా సనమా రావనకపోయినా శాస్త్రాలు చెప్పుకుంటా కథలు చెప్పుకుంటా తినబెట్టేది మీ అవ్వ అట్లే ఉంటుండేనా ఆమె జీవిత చరిత్రనే అది అదే ఆమెది నువ్వు వరుసుకున్న పడములో నా కోడి పిల్లల ముదిరి పంతావు అది ఎందుకు వచ్చిందంటే మా నాయనమ్మ మంచిది కప్పుకోవాలంటే కప్పుకోపోతుండే ఆ బొక్కలు పడ్డదే నువ్వు కప్పుకునే దుప్పటికి ఎన్ని బొక్కాలు ఉంటాయమ్మా వానకాలం వణుకుతుంటావు ఎండాకాలం ఎండుతుంటావు ఆరుగాలం కష్టపడ్డా భారతమ్మవు నాయనమ్మ ఈనాటి కాలంలో కోడళ్ళు మనం అంటే ఇప్పుడు మనం కొంచెం యంగ్ కదమ్మా ఇంకొక 10 years అయిన తర్వాత నేను కొంచెం ఓల్డ్ అవుతా మనం కొంచెం తగ్గినా ఆ ముసలితో ఎందుకు వస్తున్నావు దానికి ఏం రోగం ఉందో ఓకు మనవరాళ్ళు అంటే మన కొడుకుకు పుట్టిన పిల్లలు అంటే మనకు మనవరాళ్ళు మన మనవరాళ్ళను కూడా స్వేచ్ఛగా ఎత్తుకోలేని పరిస్థితి ఇప్పుడు ఈ జనరేషన్ అప్పుడు నాకు అనిపించి అది నా కళ్ళతోని నా ఇంటి ఎదురుగా ఒక ఆమె నాకు చెప్పింది అన్నట్టు చిన్నప్పుడు అంటే ఆ పిల్ల పుట్టినప్పుడు రాసింది కడిగింది చేసింది అంతే పిల్ల బాగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చిన తర్వాత తల్లి నాయనమ్మ దగ్గరికి రాణిస్తలేదు రానియకపోతే అప్పుడు నాకు ఐడియా వచ్చింది కానీ అది ఇంకా కంక్లూషన్ చేయలే పాట పూర్తిగా రాయలే అది ఇప్పుడు ఇంకా నీవు అడుగుతున్నావు కాబట్టి ఆ పాట మీకు పేపర్ లీక్ అవుతుంది సరే అన్న పాడను ఎవరో వస్తారని ఏదో మనకు చేస్తారని ఎదురు చూసి మోసపోయిన వాళ్ళు ఎందరో అల్లుళ్ళు కొడుకులు గారు కోడన్లు కూతురు గారని అలిసి తులిసి బతికిన అవ్వలు ఎందరో నల్లులు గరిసే మంచంలో బల్లులు తిరిగే ప్రాంతంలో సాలెగూడు సంసారంలో చెదలు పట్టిన ఇళ్లల్లో దారుణమయ్యా వృద్ధాప్యం సావుకు తలదూరణమయ్యా వృద్ధాప్యం దారుణమయ్యా వృద్ధాప్యం సావుకు తలదూరణమయ్యా వృద్ధాప్యం దీని చరణాలు ఉన్నాయి ఐడియా లేదు అన్న నీ పాటలు వింటుంటే నాకు దుఃఖం ఆగుతలేదు అన్న నిజంగా చెప్పి అంటే నేను జనరల్గా అట్లా అనుకుంటామ్మా అన్న అంటే నా దగ్గర ఇప్పుడు నువ్వు సడన్గా పొలం కాడికి వచ్చినావు బుక్కులు డైరీలు నా ముందు అనుకోమ్మా నేను ఏడిపించే పంపిస్తుంటే నిజం ఇప్పుడు నువ్వు పాడుతుంటే కూడా నాకు అసలు అన్ని నా కళ్ళ ముందలు కనిపిస్తున్నాయి అంటే ఎముకలు కరిగిపోయి కాళ్ళ గుజ్జు అరిగిపోయి మాంసం చితికిపోయి కొంచెం ఒక వయసు వస్తుందమ్మా ఆ వయస్సులో ఉన్నప్పుడు వాళ్ళకు మనమే పెద్ద ఆధారం కానీ అలాంటి వాళ్ళని మనం ఏం చేస్తాం తక్కువ అది చేస్తున్నాం అన్నట్టు
ఇంకా దీని గురించి చాలా గొప్పగా చెప్పేది ఉంది, చెప్తా పాటలు. ఇప్పుడు మనమైనా వృద్ధాప్యంలోకి వెళ్ళాల్సిందే, మనం కూడా సావాల్సిందే. కానీ ఇప్పుడు సరే నాకు సోరగున్న వయసు ఉంది అని వాళ్ళని చులకన చేస్తున్నాం, కానీ అది మనం కూడా భరించాల్సిందే, ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి చూస్తున్నారు కదల్లా అన్న ఏం చెప్పిండో, అన్న లిరిక్స్ ప్రతి ఒక్కటి కూడా గుండెకు హద్దుకునేలాగా ఉన్నాయి, నిజాలే ఉన్నాయి. మీరందరూ ఈరోజు మీరేమో యంగ్ ఉన్నారు, సరే వయసు ఉందని మీ ఇంట్లో ముసలోళ్ళని చులకన చేస్తున్నారు, కానీ రేపు మీరు కూడా ముసలిగా అవుతారు, మీకు కూడా కోడళ్ళు వస్తారు. అప్పుడు ఈరోజు మీరు చేస్తుందే మీకు జరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న ముసలోళ్ళని, మన వాళ్ళని, అమ్మని కానీ అత్తని కానీ మామని కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఏమిస్తామో దేవుడు మనకు అదే తిరిగిస్తాడు. నువ్వు మంచి చేస్తే ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ మనసులో పెట్టుకోవాలి, అందరితో ప్రేమగా ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. అన్న ఇంకేదైనా హుషారు పాట అన్న? హుషారు కాదు అంటే మీకు ఇదే చెప్తా కాబట్టి మళ్ళీ ఇదే ఫ్లో అప్పుడే. మనకు మన జీవితంలో అంటే నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ పుట్టేటప్పుడు మనకు పేరు ఉండదమ్మా. అవునండి. పుట్టిన తర్వాత 11 రోజులకో 18 రోజులకో మనకు పేరు పెడతారు, తొట్లను బారసాలను వేసి కదా. పోయేటప్పుడు మనకు పేరు ఉంటుంది, కానీ ఆ పేరు నిలుపుకొని పోవాలి. దీన్ని ఒక చిన్న పుట్టేటప్పుడు పేరు ఉండదురా ఊపిరి కావాలి, పోయేటప్పుడు పేరు నిలుపుకొని నలుగురు నిన్ను మోయాలి, వాళ్ళు కాటికి సాగనంపాలి. ఇది ఒక పాటలు ఉంది, నాగపాట అనేది ఇందులో అనుకుంటా. కరెక్టే అన్న. వచ్చినప్పుడు పేరు ఉండదు, కానీ పోయేటప్పుడు మాత్రం మంచి చెడ్డ అనే పేర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మంచోడు ఉంటే ఆ మంచిగా ఉండేరా, బాగా బతికిండు, మంచి చేసిపోయిండు అంటారు. చెడ్డోడు ఉంటే వాన్ బతుకుల నాశనంగానే అంటారు. కాబట్టి మంచి పేరే సంపాదించుకోవాలి అందరూ. సరే అన్న, ఇంకా నువ్వు ఇంత బిజీ ఉంటుంటేవన్నా అసలు ఈ మధ్య ఏమైనా పాడుతున్నావన్నా? పాడుతున్నా. ఎందుకు పాడుతున్నారా? అంటే కొన్ని అంటే ఇప్పుడు అంతా యూట్యూబ్ ప్రపంచం ఇది అయింది కాబట్టి దాని వైపు ఇంకా నేను అడుగు పెడుతున్నా. ఉందా అన్న నీకు యూట్యూబ్? ఇంకేం లేదేమో కదా? ఉంది కానీ దాన్ని అప్పుడోసారి పెట్టిన ఆగిన, మళ్ళీ స్టార్ట్ చేస్తా. మళ్ళీ స్టార్ట్ చేయన్నా. నువ్వు పాడే పాటలు ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ఉన్నాయి కాబట్టి కావాలి, ముందు జనరేషన్ కి ఉపయోగపడతాయి అన్న. ఖచ్చితంగా పడతామ్మా. సరే అన్న. అన్న మీకు చిన్నప్పటి సందే అనిపిస్తుండే అంటే అసలు సింగర్ కావాలనే కోరిక ఎట్లా వచ్చిందన్న? చిన్నప్పుడు మా ఇంట్లో మా బాబాయ్ ఉండే, ఆయన చిరంజీవి ఫ్యాన్. ఆయన మా నాయన కన్నా చిన్నోడు, ఆయన బాత్రూంలో స్నానం చేసుకుంటే పాటలు పాడుతుండే. ఇక నేను ఆయన వాడిన కొనాలు నేను అందుకొని చిన్న పాడుతుంటే, పాడిన తర్వాత 5th క్లాస్లో అప్పుడు ఖైదీ నెంబర్ 786 గువ్వా గోరికతో పాట వాడిన. పాడన్న, పాట చాలా బాగుంటుంది అన్న. ఇప్పుడు మనం పాడితే బాగుంటుంది అంటావా? ఏం కాదన్న, పాడాలి, అన్ని పాటలు పాడాలి. మా అన్న ఏమేమి పాటలు పాడతారో అన్ని చూపియాలి జనాలకు, అందుకే వచ్చినా మరి. అప్పుడు వాడిన గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో పడింది పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. ఇట్లా వాడిన. మా క్లాస్మేట్స్ మొత్తం మెచ్చుకున్నారు. మా సార్ ఉండే మల్లారెడ్డి సార్ అని హిందీ, ఆయన బాగా ఎవరన్నా దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని 10th లో పుణ్యభూమి నా దేశం నమోనామి పాట, అది మంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా అట్లా ఇంటర్ పాడుతూ తర్వాత జంగిరెడ్డి అన్న దగ్గర 96 అనుకుంటాను 97 అన్న దగ్గర శిష్యరికం చేసిన. ఇంకా నా అప్పుడు సినిమా పాటలు పాడుతుంటే అన్న దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం సినిమా నుంచి ఫోక్. మీ గురువు ఎవరన్నా? జంగిరెడ్డి అన్న. గురువు కాదు, గుండెకైనా జంగిరెడ్డి అన్న. చాలా మంది కళాకారులకు అన్న ఆదర్శం. అసలు చాలా మంది ముందు మేము అంటే మా జిల్లా వాసి కాబట్టి ఆయనను చూసేది మేము. అప్పుడు జానపద లహరి, కుంటె కోలాటం అండ్ కొన్ని ఉన్నాయి అన్న క్యాసెట్లు. అవి క్యాసెట్లు అప్పుడు అవి వేసుకొని వినేది అన్నట్టు. విన్న తర్వాత అరే జానపదం రైట్. ఎప్పుడైనా తిట్టిందా అన్న నీకు ఏదైనా పాట విషయంలో కానీ? ఎప్పుడైనా ఏమైనా అయిందా అంటే గిట్లా వాడుతున్నావు గట్లా వాడుతున్నాను ఎప్పుడైనా? ఒక్క రోజు ఒక్క మాట నన్ను మహానుభావుడు ఎవరంటే అన్న. కాకపోతే చెప్తాడు అంటే చెప్పడు, మీరే నిర్మాణం చేసుకోండి అనే విధంగా సలహా ఇస్తాడు. అన్నకి ఏ పాట అంటే ఇష్టం అన్న మీ గొంతులో? అన్నకి అంటే ఈ పాట మంచిగా వాడినావు అని ఎప్పుడైనా చెప్పిండా? అప్పుడు నేను మై దోజోరు వాళ్ళ పాడుతుంటే, తర్వాత నీలంపురి గాజులు పాట పాడుతుంటే, అన్న వేదిక మీద ఒక పాట ఇస్తుండే నాకు, అది నీలంపురి గాజులు. దాని తర్వాత మహారాష్ట్ర వడోదర పోయినాం, అక్కడ మై దోజోరు వాళ్ళ పాట ఒక హిందీ అతను క్యాప్ను ఇట్లా అనుకుంటా వాళ్ళ 2 భార్యల్ని పక్కన పెట్టుకొని చేసిండు. దీన్ని నేనేం చేసిన అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నా మోడ్యులేషన్ చేంజ్ చేసుకొని నేను కొత్తగా అక్కడక్కడ కొన్ని డైలాగులు ఇంక్లూడ్ చేసి నేను పాడుతుంటే అది బాగా. ఒకసారి పాడన్న పాట.
అది మొత్తం జ్ఞాపకం లేదు కానీ సరే ఉన్నది. మైదో జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఏలా, మైదో జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఏలా, అరే జోర్ 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 దో జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఏలా, అరే एक बीबी बोलती है कोलगेट पेस्ट और एक बीबी बोलती है क्लोजअप पेस्ट అంటే నువ్వేం దోమతావని అడుగుతుంది. మై బొగ్గు దోమే వాళ్ళ నాకు చదువు రాదు ఏలా, మై బొగ్గు దోమే అంటే బొగ్గులు దోమినందుకు కానీ పనులు తెల్లగా ముఖం నల్లగా అయిందని ఒక డైలాగ్ ఉంటుంది అంట. అది నేనే క్రియేట్ చేసి పేలేదు. అట్లా 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 అదే అన్న. ఏడ చూసినా సరే శివనాగులు అన్న స్టేజ్ ఎక్కిందంటే ఇంకా ధూమ్ ధామ్, అసలు జోక్సులు కానీ పాటలు కానీ అసలు ఇంకా ఎక్కడ కూడా అలసట అనిపించదు, అంత హుషారుంటది. అది మా గురువు ద్వారా మాకు సంక్రమించిన లెక్క అన్న. అన్నోడికి అంత ఎనర్జీగా ఉంటాడు, ఆయనను చూసి ఆయన లాగా మేము ఎనర్జీగా ఉండాలనుకుంటాం. ఇక అందులో ఏంటంటే అన్న కొంచెం కామెడీ అన్నోడికి బాగా చేస్తాడు, అందులో నేను కొద్దిలా నేను కొంచెం బాగా చేస్తాను. ఇప్పుడు ఆయన స్టైల్ అయినది, నా స్టైల్ నేను కొంచెం తెచ్చుకుంటాను. ఎన్నిసార్లు పోయినావు అన్న అమెరికాకు? అంటే అమెరికా దేశం ఒకటి పోయినావు, ఇంకా వేరే దేశాలు కూడా పోయినావు అన్న? అమెరికా ఒకటి, అదేందమ్మా సౌత్ ఆఫ్రికా ఒకటి, అండ్ దుబాయ్ ఒకటి, మళ్ళీ మధ్యలో దుబాయ్ ఒకటి ఉంది. తర్వాత అదేందో అమ్మా న్యూజిలాండ్, అది ఒక్కసారి వచ్చి. మీ జీవితంలో ఏదైనా మరపురాని ఘట్టం ఉందా అన్న? సంతోషకరమైనది కానీ బాధాకరమైనది ఏదైనా సంఘటన? సంతోషకరం అంటే చెప్పినా కదమ్మా, మా గురువు జగడన్న ఆశీస్సులు. బాధ అంటే ఇక మేమంతా తెలుగు రాష్ట్రాలు మొత్తం తిరిగి ప్రోగ్రాంలు చేస్తుంటే ఎంతున్నా జర్నీ, బస్సు కాకపోయినా ఏదైనా వెహికల్ మాట్లాడుకొని పోతుంటే అన్నట్టు. బనగానపల్లి అని ఒక ప్రోగ్రాంకి వెళ్తున్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నాకు ఒక 30-35 కుట్లు పడ్డాయి ఇక్కడ. అప్పుడు ఇక అంతా టీవీలో స్క్రోలింగ్ కూడా పోయిండు అని చెప్పి వచ్చింది. కాకపోతే బై ఛాన్స్ దేవుడు మనకు మళ్ళీ కొంచెం ఇచ్చి మళ్ళీ కొంచెం బయటికి తీసుకొచ్చిండు. ఆ వార్త మేము కూడా చూసినాం అన్న, అప్పుడు మస్తు బాధ అనిపించింది. మీరు చనిపోయినరని వేసిండ్రు అసలు హెడ్లైన్స్ లో కూడా. ఇంకా వేరే పాటలు ఏమైనా రాసిండ్రు అన్న? అప్పుడే నేను మంచం మీద ఉన్నప్పుడు అంటే ఇక లేవలేను, ఈ చెయ్యి రాదు, ఈ చెయ్యికి శక్తి లేదు, ఈ కాలు ఇక మామూలుగా నన్ను ఇద్దరు పట్టుకపోతుండ్రి పట్టుకొస్తుండ్రు అన్నట్టు. ఆ టైంలో నాకు అనిపించింది అన్నట్టు, భగవంతుడా నాకు ఈడ్చి కొడితే 35 సంవత్సరాలు లేవు, అప్పుడే నువ్వు రెండు నాకు మార్పు అదే తీర్పు ఇచ్చినవా ఏంది. నేను మనం గిటాన్ అవుతున్న టైం అమెరికాలో పోయించిన, ఇప్పుడిప్పుడే టీవీ ఛానల్లో చేస్తున్నా, ఇట్లా టైంలో నాకు ఇట్లా జరిగింది. ఇక నా జీవితాన్ని ఇక్కడికే ఎండు చేయడం కోసమే నాకు ముందే ఇన్ని సంతోషాలు పరిచయం చేసినావు, ఈ పరిచయాల తర్వాత నాకు ఇచ్చే తీర్పు నీ విధా అని ఒక ఐడియా వచ్చినట్టు. అప్పుడు నేను ప్రాణమా నన్ను వదిలిపోతే ఒంటరే కదా దేహము, ఆత్మగా నీ వెళ్ళిపోతే మట్టి పాలే రూపము, ప్రాణమా నన్ను వదిలిపోతే ఒంటరే కదా దేహము, ఆత్మగా నీ వెళ్ళిపోతే మట్టి పాలే రూపము, ప్రాణమా 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 నా ప్రాణమా ప్రాణమా, నిప్పులు గక్కిన కళ్ళు నిదురబోతా ఉంటాయి, గలగల మాట్లాడే గొంతులు గంగ గుర్తులు ఉంటాయి, దీవెనిచ్చిన చేతులైనా దిగులుగా పడి ఉంటది. ఇట్లా బాగా రాసిన. నిజంగా చాలా బాధాకరం అన్న. ఎంతమంది అన్న పిల్లలు ఉన్నారా అన్న? నాకు ఇంకా అంటే పిల్లలు కాలేదమ్మా, పెళ్ళి అయింది కానీ పిల్లలు కాలేదు. కానీ అనిపించింది నాకు అప్పుడు, పెళ్ళయి 5-6 సంవత్సరాలు అయింది, మనం ఆ దేశాలు అక్కడిక్కడ తిరుగుతూనే ఉంటుంది, ఇక్కడ సగం జీవితం అక్కడ సగం జీవితం అని అట్లా అనిపించింది నాకు. నిజమేనా, మంచిగా హెల్తీగా ఉన్నప్పుడు ఏమి అనిపించదు కానీ కొంచెం అంటే ఏదేనమ్మా తెగేటప్పుడు దారం విలువ, తెగిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది అని అంటారు కదా. నాకు ఆ టైంలో అట్లా అనిపించింది అన్న. మనం దగ్గరుంటే దేని విలువ కూడా తెలియదు. ఇప్పుడు మనం హెల్తీగా ఉన్నప్పుడు మన విలువ మనకు తెలియదు. అదే ఏదైనా సడన్గా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అయ్యో ఇంకా నా జీవితం అయిపోతుంది అన్నప్పుడు ఇంకా దాన్ని ఆ బాధని అసలు వర్ణించలేము. అంటే నేను అటువంటి టైంలోనే కొన్ని అంటే రాసుకుంటా, నాకు ఐడియా వచ్చినప్పుడు రాసి పెట్టుకుంటా. ఏం చదువుకున్నారన్న మీరు? అమ్మా బేసికల్గా అయితే 10th ఫెయిల్, మళ్ళీ రాసి పాసు, ఇంటర్ కాలేజ్కి పోయినా మళ్ళీ వచ్చిన ఇటు చదువుతానే అని చెప్పి మా వాళ్ళు ఏం చేసారు, ఐటీఐలు వేసారు, ఐటీఐ పాస్ అయినా దాని నుంచి అప్రెంటిస్షిప్ బిహెచ్ఎల్ చేయించారు. ఆ బిహెచ్ఎల్ ఉండగానే మా తమ్ముడు ఏం చేసినంటే మా అన్న మళ్ళీ బయటికి దొరకడని పాటలకే పోతాడని ఓపెన్ డిగ్రీ కట్టించిండు. ఓపెన్ డిగ్రీ మొత్తం పాస్ అయినా, ఎంఏ చేసిన, ఎంఫిల్ చేసిన, పిహెచ్డి చేయాలి. గ్రేట్ గ్రేట్ అన్న. అమ్మ నాయన చదువుకోలే, అమ్మ చదువుకోలే. వాళ్ళకి తెలుసు నువ్వు పాటలు పాడేది. ఉన్నారా అన్న అమ్మ నాన్న? నాన్న ఈ మధ్యలో రీసెంట్గా చనిపోయిండు. అమ్మ ఉంది. మా అమ్మ మీద ఒకటి రాయాలనుకుంటున్నాను, మా నాయన మీద రాసింటి
కానీ మా అమ్మ మీద ఇప్పుడే రాయలే, ఎందుకంటే నాయనమ్మ మీద రాసిన, అన్న నాయన మీద రాసిన. మా అమ్మకు నాయనమ్మ కంటే గొప్ప ఇంకా చరిత్ర ఉందన్నట్టు అమ్మ కూడా. అన్న ఆమె రాద్దాం అంటే మొత్తం పదాలు నాయనమ్మకే పడేసిన, ఈమెకి ఏం రాద్దాం అనే ఆలోచన వచ్చి రాయలే, ఇక అట్లే ఉంది. మీ నాన్న మీద రాసిన పాట పాడన్న. పారేటికి నడకలు వస్తే అది మా నాన్న, పొంగిన చెమటకు అంగి తొడిగితే అది మా నాన్న. పారేటికి నడకలు వస్తే అది మా నాన్న, పొంగిన చెమటకు అంగి తొడిగితే అది మా నాన్న. అమ్మ జ్ఞాపకం లేదమ్మా, పడతా మీకు పడతా, తప్పకుండా పడతా. బాగుంది, బాగా రాసిన. మా నాన్న గొప్పతనం మీరు తెలియదు గారా, నేను పొనకాడ పని చేస్తుంటే నువ్వు వస్తేవి, ఆ పుస్తకాలు ముందుంటే మొత్తం పాడుతుంటాయి, నువ్వు సడన్గా వచ్చినావు. ఇట్లా న్యాచురల్ గా తీసుకుంటేనే బాగుంటది అన్న. ఇంకా ముందల బుక్స్ పెట్టుకొని పాటలు పాడితే ఇంకేం లాభం అన్న. నిజమైన కళాకారులు ఇదో అప్పటిదప్పుడు ఇట్లా పాడతారు. నేను అంటే నువ్వు ఒరిజినల్ లిరిక్ అంటే నాకు ఐడియా లేదు, కానీ ఇప్పుడు నువ్వు పడుతుంటే నేను కలుపుకొని కూడా పాడగలుగుతాను. అప్పటిదప్పుడే పాట కూడా పాడగలుగుతాను. మన రీసెంట్గా మన అన్న పేరు ఏం పేరు, గాంధీ భవన్లో ఏబిసిడి వర్గీకరణ కోసం ఒక 5 మంది చనిపోయారు, వాళ్ళ మీద పాట రాయమని అడిగిండే. ఆ సార్ పేరు ఏం పేరు ఉంది, కానీ తెలంగాణ ఉద్యమంలో ఓ పాట రాసినమ్మా. అన్న ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచార్య అని పెట్రోల్ పోసుకున్నట్టు, అప్పుడు నన్ను నీవు రాయి అంటే రాయనమ్మా, నేను నాకు తగిలితేనే రాస్తా, మీకు అనిపిస్తే రాసేస్తా అంతే. ఉద్యమం పాట అది మీరు రాసింది ఒకసారి పాడన్న. అది ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక. అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేదా, గౌరంగా ఎత్తి దించిన చెల్లి యాదికి రాలేదా, ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక. ఇల్లేదో అంటే అప్పుడు అడిగిరు, ఆ సందర్భంలో రాసిన. నెల నిల్వ కాపోతే కనిపించే రాయి నీ దేవుడని మొక్కితి కొడుక, తొలుసూరు కడుపని కంటికి రెప్పులే కాపాడుకుంటొస్తి బిడ్డ, పురిటి నొప్పుల పొద్దు చీల్చుకొనొచ్చిన బాల సూర్యుడు అనుకుంటిరా, పాలు వడకపోతే పచ్చి బాలింతనయ్యా కుపసరు దాతి బిడ్డ, ఆడ జన్మను గెలిసే అదృష్టం ఇచ్చిన కొడుకువు నీవనుకుంటిరా, ఆడ జన్మను గెలిసే అదృష్టం ఇచ్చిన కొడుకువు నీవనుకుంటిరా, అమ్మనే పిలుపు ఆగిపోయానని గోసరిల్లిపోయా కొడుక, నేనెంత గోడాడుతున్నారా బిడ్డ. అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకాలు ఏముంటాయమ్మా, ఏముండవు. మీ త్యాగాల పూలపై నెత్తుటి మరకల్ల గాయాల్ని చూస్తున్న కొడుక, ఆ పూలను చూస్తూ బతుకుదామనుకుంటే వాడిపోతున్నాయి బిడ్డ, పూలకు 100 ఏళ్ల ఆయుష్ ఇవ్వనియా దేవుణ్ణి తిడుతున్న కొడుక, ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి కొడుక, పాపిష్టి దేవుడు ప్రేమ లేనివాడు ఈ రాత రాసిండు కొడుక, పాపిష్టి దేవుడు నీతి లేనివాడు ఈ గీత గీసిండు కొడుక, వాని కొడుకులు దేవుళ్ళు సావు ఉండదని ఈ ఆట ఆడిండు కొడుక, వాడు దొంగాట ఆడిండు బిడ్డ, ఉడుకు నీళ్ళు వస్తూ ఉంటేనే. అది కంక్లూజన్ ఏమిచ్చినంటే, ఆవేశం పిరికిది బిడ్డ క్షణములోన పారిపోతుంది, ఆలోచన గొప్పది కొడుక శాశ్వతంగా మనతో ఉంటుంది, బలిదానాలొద్దుర బిడ్డ బతికి సాధించుకుందామయ్యా, బలిదానాలొద్దుర బిడ్డ బతికి సాధించుకుందామయ్యా. నిజంగా నిన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలన్నా. అసలు నీ ప్రతి ఒక్క లిరిక్స్ అన్న అసలు ఇట్లా ఆలోచించి రాసినావన్నా. అసలు అంటే నేను చాలా మంది, అంటే మీరు ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేయాలన్నప్పుడు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి. నేను పాట రాసేటప్పుడు అంతే, మ్యాక్సిమం పరకాయ ప్రవేశం చేస్తా. ఒకవేళ చేయలేదా సగంలో మళ్ళీ బయటకు వస్తా, బయటకు వచ్చి అది వారం కానీ నెల కానీ 10 రోజులు కానీ 2 నెలలు కానీ మళ్ళీ దాని జోలుకోను, మళ్ళీ ఆ ఫ్లో వచ్చినప్పుడు వెళ్ళి కూర్చుంటా. నీ లోపల ఒక తల్లి రాసింది అన్నంత ఫీల్ ఉందన్న పాటలు. అట్లుంటుంది, చాలా బాగుందన్న. ఉంటామమ్మా అన్న, అమ్మ మీద పాట పాడుతీవి, అవ్వ మీద పాట పాడుతీవి, నాయన మీద పాడుతీవి, అట్లా దేశం మీద ఏమైనా రాసినావు అన్న పాటలు? ఉందమ్మా, అది ఒక 11 సంవత్సరాల క్రితమే, కానీ యూట్యూబ్లో చాలా వైరల్ అయింది. అది పాడాలన్నా? పాడన్న.
భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. తూటాలు దగులంగా తల్లడిల్లే నీ దేహము, నెత్తుటి మడుగుల్లో నేల కొరిగే నీ ప్రాణము. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. 11 నెలలకు తిరిగి వస్తానన్నావు, కడుపులో నా రూపు జాగ్రత్త అన్నావు. అంటే కొత్తగా పెళ్ళయింది, లీవ్ తీసుకొని వచ్చిండు, పెళ్లి చేసుకున్నాడు, భార్యతోనే 1 నెల 2 నెలలు సంసారం చేసిండు. మళ్ళీ పిలుపు వచ్చింది. దేశం గొప్పది కదమ్మా భార్య కంటే. పోకుండా భార్య చెప్తున్నాడు రైల్వే స్టేషన్లో, 11 నెలలకు తిరిగి వస్తానన్నావు, కడుపులో నా రూపు జాగ్రత్త అమ్మ అన్నావు. అమ్మాయ్య మీద అలగబోకన్నావు, బరువులెత్తకు పిల్ల భద్రమని అన్నావు. దేశ భద్రత నా బాధ్యతని అన్నావు, సరిహద్దు సేవంటే సాహసము అన్నావు. భరతమాత నుదుటి తిలకమైతన్నావు, ఇప్పుడు భూమాత కడుపులో నిదరోత ఉన్నావు. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. ఇది 4 చరణాలమ్మా. మొదటి నుంచి వాడితేనే నీకు ఆ ఫీల్ వచ్చేది. ఒకటే చరణ ఐడియా ఉంది, ఒక చరణం అన్న. బాగుందన్న, అందరు నేర్పించేసినావన్న ఇంతసేపు. ఇంకా హుషారు పాటలు శివనాగులు అన్న తెలుసమ్మా, మా ప్రపంచానికి తెలుసు శివనాగులు అంటే ఎట్లా హుషారు ఉంటాడని. ఆ ప్రపంచంకి వెళ్ళి ఈ ప్రపంచానికి వస్తామని ఈ రోజు మీ ఇంటర్వ్యూ ఏం చేసినా మొత్తం కొంచెం ఏడిపించే ప్లాన్ చేసిన. ఏడిపించినావు, లాస్ట్ గా కొంచెం నవ్వుపించి కొంచెం ధూమ్ ధామ్ చేద్దాం ఇంకా. చేద్దామా? అల్లి బిల్లి అంగుర తోట ఓ సెందురమ్మ, ఆ తోటలో ఉన్న బండ్ల బాట నా ముద్దు గుమ్మ. అల్లి బిల్లి అంగుర తోట ఓ సెందురమ్మ, ఆ తోటలో ఉన్న బండ్ల బాట నా ముద్దు గుమ్మ. ఆ బండ్ల బాట కాడికొస్తే ఓ సెందురమ్మ, బాసలాడుతాను నీతో నా ముద్దు గుమ్మ. బండ్ల బాట కాడికొస్తే ఓ సెందురమ్మ, బాసలాడుతా నీతో నా ముద్దు గుమ్మ. ఏ బండ్ల బాట కాడికొస్తే ఓ సెందురమ్మ, బాసలాడుతా నీతో నా ముద్దు గుమ్మ. తూర్పు దేశం అవనగల్లు తెల్లజీర పిల్ల, నీరు బంధుసి ఓర్వలేనే తెల్లజీర పిల్ల. దీనికి చిన్న అంగూర తోటలంటాడే ఈ పాలెపోడు, అంటే మా ఊరు పాలెం కదమ్మా, నన్ను అంటారా పిల్ల. అంగూర తోటలంటాడే ఈ పాలెపోడు, అందుల బండ్ల బాటలంటాడే ఈ పాలెపోడు. బండ్ల బాట కాడికి వస్తే ఈ పాలెపోడు, బాసలాడుతానంటుండే ఈ పాలెపోడు. నీకు నీ వారు లేరు ఓ సెందురమ్మ, నాకు నా వారు లేరు ఓ సెందురమ్మ. నీకు నీ వారు లేరు ఓ సెందురమ్మ, నాకు నా వాళ్ళు లేరు నా ముద్దుగుమ్మ. నీవు నేను జంట అయితే, అంతే కదా, నీవు నేను జంట అయితే ఓ సెందురమ్మ, నేను ఇంటొన్ని అయితనమ్మ నా ముద్దుగుమ్మ. నీ వాళ్ళు లేడంటుండే ఈ పాలెపోడు, నా వాళ్ళు లేడంటుండే ఈ పాలెపోడు. జంట అయితే సాలంటుండే ఈ పాలెపోడు, ఓ ఇంటోడు వీడైతాడే అన్న తర్వాత ఈ అమ్మాయి అంటుంది అన్నట్టు. బా నువ్వు ఇంటో చేయడానికి నేను దేనికైనా సిద్ధం అంటది, అయిపోతుంది. అన్న అడగొచ్చలేదు తెలియదు, ఎవరినైనా గెలికినావు అన్న, ఎవరినైనా కష్టం తల్లి పాటలతోటి? లేదమ్మా, ఎప్పుడు ఎవరినేమనలే. మనం ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సీతలాగా నీ విననే ఉంది ఇప్పటిదాకా. ఇక బయట అంటే రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు అడిగినా చెప్తారు, చూస్తా నేను. అమ్మా నేను ప్రతి అమ్మాయిని చూస్తా, ఆ విధంగానే వాళ్ళు అనుకోవచ్చు, కానీ నేను అట్లా కాదు. నీ ఉండవమ్మా, ఇప్పుడు నేను చూస్తున్నా, నాకు నీ దగ్గర ఏదైనా ఒక్కటి నచ్చితే దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటాను నేను, అంతే. దాని అవతలలో ఏమనుకోండి నేను పట్టించుకోను, అది నాకేమైతే అవుతుంది. అప్పుడే నేను ఎట్లుంటావే నా ఎన్నెలకు నాను ఏడుంటావే ఎండి నవ్వుల దానా, చీకటికి తీసిపోని కాటుక కనులుంటాయా, వేకువైన సిగ్గుపడే వన్నె కలిగి ఉంటావా, సెలయేటికి సీరగడితే నీలాగే ఉంటదా, పాలనురగబోలే నువ్వు పచ్చగా నగుతుంటావా, అందాల పరంజి బొమ్మోలే ఉంటావా. అంటే ఈ పదాలు ఎట్టొస్తాయమ్మా, మిమ్మల్ని చూస్తూనే వస్తాయి. సూపర్ అన్న. ఈ మధ్యలో పాట రాసిన, పలికిందిలే నరమశిలక ఆకాశవాణిలా, కులికిందిలే నా గుండె యువరాని చైత్రాన చిగురాకుల, పాదాన పారాని పట్టు లంగావోని వానెలిసినట్టుందిరా, 18 నిండిన పొద్దు పొడుపులాగా నాకెదురు వస్తుందిరా. అంటే ఇవన్నీ మీరు నుంచే పుడతాయిగా అమ్మ, ఇటువంటి పదాలు ఉంటారంటే మిమ్మల్ని చూడాలి. అదే ఎట్లా? సరే అన్న, బాగున్నాయి అన్న. నాకు ఎక్కువగా మీరు స్టేజ్ మీద పాడిన పాట వినాలని ఉందన్న. ఇవన్నీ పడతామమ్మా. పాడతారా?
ఇవన్నీ వాడతాం. సరే అన్న, నీకు నచ్చిన ఏవైనా పాటలతోటి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముగిద్దామన్నా. అంటే నేను ఎప్పుడు కొంచెం డివోషనల్ రాస్తుంటా, ఫోక్ రాస్తుంటా కదమ్మా. ఈ మధ్యలో మా దోస్తు రవీందర్ అనే అంటాడు, ఆయన తెలుగు భక్తి ఛానల్ అని పెట్టిండు. తెలుగు భక్తి ఛానల్ యూట్యూబ్. నన్ను ఊరికే చంపుతాడు. మాక్సిమం నేను ఎప్పుడైనా జానపదమే రాస్తా, భక్తి గీతాలు రాయడం నేను అరుదు. ఆయన కోసం ఒక పాట రాసిన. పాలుయ మండు పరమశివుడు, నిన్ను పాలించే ప్రభువురా పరమశివుడు. నీళ్ళుయా మండు పరమశివుడు, నీళ్ళుయా మండు పరమశివుడు, నీకు తోడై నీడై నిలిచే శివుడు. పాలుయా మండు పరమశివుడు, నిన్ను పాలించే ప్రభువురా పరమశివుడు. గంధాన్ని పూయమని శివుడు, లింగ రూపంలో ఉన్న ఓ లింగమయ్యా, జగములను కాపాడు మా జంగమయ్యా. ఆది భిక్షువుని అవతారమయ్యా, బూడిదను ఊసిన బంగారమయ్యా. నీవే దైవమని నమ్మినాను, నీది నుదిటిపై రాసినాను. లింగ రూపంలో ఉన్న ఓ లింగమయ్యా, జగములను కాపాడు మా జంగమయ్యా. ఆది భిక్షువుని అవతారమయ్యా, బూడిదను ఊసిన బంగారమయ్యా. ఇదొకటి రాసిన. దండాలయ్యా శివయ్యా, దండాలు దండాలయ్యా, అండా పిండ బ్రహ్మాండాలు ఏలేటోడివి నీవయ్యా. ముక్కంట నీ పేరయ్యా, ముల్లోకాలు నీవయ్యా. నీకే ఇష్టమట ఈశ్వర శ్రీపారిజాతాలు, నీకే ఇష్టమట దేవరా కోనేటి తామరలు. నీకే ఇష్టమట, నీకే ఇష్టమట, నీకే ఇష్టమట దేవరా బిల్వదల పత్రాలు, బిల్వదల పత్రాలు. ఇట్లా కొంచెం అట్లా బోనాలుగా రాసిన కానీ దాసుకున్నాం అన్న. సరే అన్న, నాకు నచ్చిన పాట, నీ గొంతులో వినాలనుకునే పాట కోడిబాయి లచ్చమ్మది, గది వాడన్న. నీకు అదే నచ్చిందమ్మా? సరే, నీకు నచ్చిందంటే నేను వాడతామ్మా. సరే అన్న. ఎడ్లువాయే గొడ్లువాయే ఎలమదొరల మందవాయే, కొల్లుగమ్మ నేను కందిరీగే గరిసిబాయే. అరే రే 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 కోడివాయ లచ్చమ్మది, కోడి పుంజువాయ లచ్చమ్మది, కోడివాయ లచ్చమ్మది, కోడి పుంజువాయ లచ్చమ్మది. బండివాయ బస్సువాయ రేణిగుంట రైలువాయ, బండువాయ బస్సువాయ రేణిగుంట రైలువాయ. మళ్ళా తిరిగి చూడబోతే గాలి మోటార్ వెళ్ళిపాయే. దూడవాయ లచ్చమ్మది, రాగా దూడవాయ లచ్చమ్మది, దూడవాయ అంటుంది. సూపర్ సూపర్ అన్న, చాలా సంతోషం అన్న. నువ్వు పని చేసుకుంటుంటే వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసినా కూడా నువ్వు ముందే పెట్టావు, దరువు పెట్టుకుంటే నేను డప్పుని పెట్టుకుంటే అది ఇంకా సార్ వస్తాను, సడన్ గా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్చేసిన. ఇంకా ఇది వంకాయ తోటమ్మా, నీకేమైనా వంకాయలు కావాల్సి తెంపుకోపో. తీసుకుపోదామన్నా. ఇది కొత్తిమీర అమ్మా, ఏమైనా కావాల్సి తెంపుకోపో. మన పొలానివే, అవి ఆర్గానిక్, అది బర్రె సొప్ప అమ్మా, నీకు బర్రె ఉంటే కోసుకోపో. ఈ మునక్కాయలు అమ్మాయి ఏమన్నా తెంపుకోపో. సరే అన్న, చాలా సంతోషం అన్న. అన్న, KBN తెలుగు టీవీకి మీ నుంచి ఒక 2 మాటలు చెప్పాలనా? KBN తెలుగు ఛానల్ అన్న కళాశ్రీ భిక్షు నాయక్ అన్న. K అంటే కళ, శ్రీ, B అంటే భిక్షు, N అంటే నాయక్. ఈ పేరుతో జానపదాలు కొన్ని వేల లక్షలు దేశ విదేశాల్లో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి మరి ఈరోజు అన్న KBN ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాడు. కాబట్టి జానపద కళాకారులు అంటే మీ అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఈరోజు యూట్యూబ్లో అద్భుతమైన జానపదాలు పాడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మా భిక్షణను కూడా ఆశీర్వదిస్తారని, ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దండాలు. చూసిండ్రు కదల్లా మన ఫోక్ సింగర్ శివనాగుల్ అన్న ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లే KBN తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. అందరికీ శరణార్థులు. జై సేవాలాల్.